ఊరిలో భార్గవి అనే పేద కోడలు ఉండేది. ఆ ఊరి చెరువులో చేపలు పట్టి వాటిని ఊరూరా తిరుగుతూ అమ్ముతూ ఉండేది. అలా వచ్చిన డబ్బులతోనే సోమరి భర్తని, అనారోగ్యంతో ఉన్న మామయ్యని, ఇంటి పను చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఉన్న అత్తయ్య సత్యవతిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండేది. అలా ఒక రోజున, అత్తయ్య, నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను. వంట చేసి మామయ్యని ఆయన్ని చూసుకుంటూ ఉండండి. పిల్లలను స్కూలుకు పంపండి. కోడలా, చెప్పండి అత్తయ్య. అది అడగడానికి ఇబ్బందిగా ఉన్నా మీ మామయ్య గారి కోసం తప్పడం లేదు కోడలా. ఆయన మందులైపోయాయి కోడలా. డబ్బులిస్తే ఎల్లి తీసుకొస్తాను. అయ్యో అత్తయ్య, మామయ్య మందులకు డబ్బులు కావాలని అడగడానికి ఇంత ఇబ్బంది ఎందుకు పడుతున్నారు చెప్పండి. అయినా ఏదైనా అవసరం ఉంటే పెట్టెలో డబ్బులుంటాయి, తీసి వాడుకోమని చెప్పాను కదా. కొడుకు మోయాల్సిన కుటుంబ భారాన్ని నువ్వు మోస్తున్నావు కోడలా. సోమరిపోతు కొడుకును కన్నందుకు నాకెంత బాధగా ఉందో. బాధపడొద్దత్తయ్య, అంతా మన మంచికే అనుకోవాలి. సరే అత్తయ్య, నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను. జాగ్రత్త కోడలా అని చెప్పగానే భార్గవి ఇంటి నుంచి చేపలు పట్టడానికి బయలుదేరింది. అది చూసి ఓర్వలేని సుకన్య దారిలో ఒకచోట భార్గవిని కలిసింది. సుకన్య మంచిది కాదని, స్వార్థపరురాలని, ఎవరైనా ఆనందంగా బతికితే కళ్లల్లో నిప్పులు పోసుకుంటుందని ఊరంతా కోడై కూస్తున్న విషయం భార్గవికి కూడా తెలుసు. అందుకే సుకన్య అంటే ఇష్టం ఉండదు. భార్గవి, నీకోసమే ఇక్కడ గంట నుంచి చూస్తున్నాను. నా కోసం గంట నుంచి ఇక్కడ చూడ్డం ఎందుకే? నేను ఇంట్లో ఉంటానని తెలుసు కదా. ఆ ఇంటి దగ్గర మీ అత్తయ్య సత్యవతి ఉంటుంది కదా, ఆవిడ నన్ను చూస్తేనే భగ్గుమంటుంది. ఇక నేను నీకోసం మీ ఇంటికి వస్తే ఊరుకుంటుందా? నోరు మంచిదైతే ఊరి మంచిదవుతుందని ఒక సామెత ఉంది సుకన్య, నీకు తెలియదు కదా. సరేలే, నా కోసం గంట నుంచి ఇక్కడెందుకున్నావో చెప్పు. ఎంతకాలం ఇలా వాళ్ళు వీళ్ళు పట్టిన చెరువులోనే నువ్వు చేపలు పడుతూ ఊరంతా తిరుగుతూ అమ్ముతూ ఉంటావు? బతికినంత కాలం తప్పదు కదా. మన ఊరి చెరువులో చాలా చేపలున్నాయి. వాటిని నువ్వే అమ్ముకునేట్టుగా కొన్ని డబ్బులు పంచాయతీ ఆఫీసులో కడితే చాలు. ఇక ఆ చెరువు నీదే, అందులోని చేపలన్నీ నీవే. అప్పుడు ఎవ్వరూ పట్టలేరు, అమ్ముకోలేరు. నువ్వే అన్నీ చేసుకోవచ్చు. బాగా ఆలోచించుకో. ఏమైనా సహాయం కావాలంటే మోమాట పడకు. నువ్వు చెప్పింది కూడా బాగానే ఉంది సుకన్య. ఒకసారి మా అత్తయ్యతో చెప్పి చూస్తాను. పెద్దావిడ, పైగా ఈ ఊరు గురించిన విషయాలు తనకి బాగా తెలుసు కదా. అయ్యో భార్గవి, ఇలాంటి విషయాలు అత్త వాళ్లకు చెబుతారా ఏం? చెప్తే మనల్ని ముందుకు వెళ్ళనివ్వరు, వద్దని వెనక్కి లాగుతారు. నువ్వే ఆలోచించుకో. అంతా బాగానే ఉంది సుకన్య. నువ్వు కూడా చేపలు పడుతూ ఉంటావు కదా, మరి నువ్వే నాకు చెప్పిన ఆలోచన ఏదో చెయ్యొచ్చు కదా. నీకు తెలుసు కదా భార్గవి, మా ఇంట్లో మా అత్తయ్య పెత్తనం తప్ప నా మాట ఎక్కడ సాగుతుంది చెప్పు. అందుకే నాకొచ్చిన బ్రహ్మాండమైన ఆలోచనని నీకు చెప్పాను. ఇది చెప్పడానికే గంట నుంచి ఇక్కడున్నాను. చెప్పావు కదా, ఇక ఇంటికెళ్ళు, బుద్ధిగా ఇంటి పని చేసుకో అని చెప్పగానే సుకన్య అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇది మాత్రం తన అత్తయ్య చెప్పినట్టు వింటుంది, నేను మాత్రం మా అత్తకి చెప్పకూడదట. తోటివారి కాపురాలు కూల్చితే ఏమొస్తుందో ఏమో అని అనుకుంటూ భార్గవి అక్కడి నుంచి చెరువు దగ్గరకొచ్చింది. అతి కష్టం మీద చేపలు పట్టుకొని అమ్మడానికి వెళ్ళింది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. సుకన్య మాత్రం రోజు ఎక్కడో ఒక చోట భార్గవిని కలుస్తూ చెరువు విషయం గుర్తు చేస్తూనే ఉంటుంది. ఒక రోజున భార్గవి సుకన్య చెప్పిన చేపల చెరువు గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. అప్పుడు అత్తయ్య సత్యవతి వచ్చింది. ఏమైంది కోడలా, అంతలా ఆలోచన చేస్తున్నావు? అత్తయ్య అని సుకన్య చెప్పిన విషయం గురించి పూర్తిగా సత్యవతికి చెప్పింది. ఇప్పుడు నేను ఆ విషయం గురించి ఆలోచిస్తున్నానత్తయ్యా. కోడలా, సుకన్య మాటల మీద నాకు నమ్మకం లేదు. అదృష్టం ఒకసారి మాత్రమే తలుపు తడుతుంది, దురదృష్టం మాత్రం మనం తీసే వరకు తలుపు కొడుతూనే ఉంటుంది. ఇక్కడ సుకన్యను చూస్తుంటే నాకు దురదృష్టం అనిపిస్తుంది కోడలా. మీరు చెప్పేది నిజమే కావచ్చత్తయ్యా, కానీ నాకు మాత్రం బాగా నచ్చింది. ఇంట్లో ఉన్న డబ్బులు తీసివ్వండి, నేను వాటిని పంచాయతీ ఆఫీసులో కట్టి చెరువులో చేపలు పట్టుకునే బాధ్యత మనకే ఉందంటూ ఒక పేపర్ తీసుకుంటాను. మరోసారి ఆలోచించుకోడలా, ఆ సుకన్య మనల్ని దెబ్బతీయడానికే ఇలాంటి పనికి మన ఆలోచనలు చేసిందని నాకు అనిపిస్తుంది.
భయపడకండి అత్తయ్య, మనల్ని మోసం చేసి అది మాత్రం ఏం బాగుపడుతుంది చెప్పండి. అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడు, మొత్తం ఆయనే చూసుకుంటాడు. సరే కోడలా, నువ్వేం చేసినా నిజాయితీగా చేస్తావనే నేను నమ్ముతున్నాను. చేపలు అమ్ముతూ దాచిపెట్టిన డబ్బులను తీసుకొస్తానుండు అని చెప్పి అత్తయ్య సత్యవతి భార్గవి దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. భార్గవి ఆలోచన చేస్తూ ఉండగా సత్యవతి డబ్బులు తీసుకుని భార్గవి దగ్గరికి వచ్చింది. భార్గవి ఆ డబ్బులను తీసుకుని వెళ్లి సర్పంచుని కలిసి డబ్బులు అతనికిచ్చింది. సర్పంచ్ సంతోషపడుతూ, అమ్మా భార్గవి, ఈ రోజు నుంచి ఈ చెరువు నీది. ఆ చెరువులోని చేపలు నీవి. వాటిని పట్టుకొని అమ్ముకుంటావో చంపుకుంటావో ఇక నీ ఇష్టం. ఎవరు పట్టుకోవద్దని నేను చాటింపేస్తాను. ఇక నువ్వు వెళ్ళు తల్లి అని చెప్పగానే భార్గవి సంతోషపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సర్పంచ్ తన దగ్గర పనిచేస్తున్న చాటింపు చంద్రయ్యని పిలిచి చెరువులో ఎవరు చేపలు పట్టడానికి వీల్లేదని చాటింపు వేయిస్తాడు. అది సుకన్య విని చాలా సంతోషపడుతుంది. ఇక భార్గవి రోజు చేపలు పట్టుకునేందుకు చెరువు దగ్గరకు వచ్చేది. కాని ఒక్కరోజు కూడా ఒక్క చేప కూడా పడేదే కాదు. ఒకవేళ పడినా చిన్న చిన్న చేపలే పడేటివి. భార్గవికి ఏం అర్థమయ్యేది కాదు. ఇదేంటి, ఎలాంటి డబ్బులు కట్టినప్పుడు చేపలు పడ్డాయి, ఇప్పుడు డబ్బులు కట్టిన తర్వాత అసలు చేపలే పడ్డం లేదు. ఏమై ఉంటుందబ్బా, పగలంతా నేనే చెరువు దగ్గర ఉంటున్నాను కదా, ఎవరు కూడా చేపలు పట్టడం లేదు. మరి చెరువులోని చేపలన్నీ ఏమవుతున్నట్టు అని బాధపడుతూ ఉండేది. అసలు విషయం ఏంటంటే సుకన్య భర్త నరహరి తన ఇద్దరు మిత్రులతో కలిసి రాత్రంతా చెరువు గట్టు దగ్గరే దొంగతనంగా చేపలు పడుతూ ఉంటాడు. ఆ సంగతిని భార్గవి తెలుసుకోలేకపోయింది. రోజులేమో గడుస్తూ ఉంటాయి, కాని చెరువు నుంచి ఒక్క చేప కూడా పట్టడం లేదు. భార్గవి అమ్మడవే లేదు, ఒక్క పైసా కూడా ఇంటికి తేలేదు. దాచిపెట్టిన డబ్బులు, తెచ్చి పెట్టుకున్న సరుకులు అన్నీ అయిపోతాయి. ఇంట్లో తినడానికి కూడా ఏమీ ఉండదు. సుకన్య చెప్పిన మాటలు నమ్మి మోసపోయినందుకు బాధపడుతూ ఉంటుంది. అప్పుడు అత్త సత్యవతి వచ్చి, నేనెంత చెప్పినా నువ్వు వినలేదు కోడలా. ఇప్పుడు చూసావా, పిల్లలు ఆకలి ఆకలి అంటూ అలమటిస్తున్న రోజొచ్చింది. మందులు లేక మీ మామయ్య ఎంత ఇబ్బంది పడుతున్నాడో నీ కళ్ళారా నువ్వే చూస్తున్నావు కదా కోడలా. ఇక కొడుకు సంగతి అంతే, ఎప్పుడు చూడు పడుకొనే ఉంటాడు. ఇలా అవుతుందని నేను అస్సలు అనుకోలేదత్తయ్యా. అనుకోనివి జరగడమే జీవితం కోడలా. ఇప్పుడేం చేద్దాం కోడలా? అత్తయ్య, చెరువు మొత్తం గాలించి కొన్ని చేపలైనా పడతాను, వాటిని అమ్మి డబ్బులు తీసుకొస్తాను. డబ్బులను ఇంటికి తేవద్దు కోడలా, వచ్చేటప్పుడు సరుకులు తీసుకోరా. సరే అత్తయ్య అని భార్గవి చెరువు దగ్గరకు వచ్చింది. చేపలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. సమయమేమో గడుస్తూ ఉంటుంది, కానీ చేపలు మాత్రం పడ్డం లేదు. అప్పుడు కోపం వచ్చింది భార్గవికి. ఆకలంటున్న నా బిడ్డలకు అన్నం పెట్టలేనప్పుడు, అనారోగ్యంతో బాధపడుతున్న మా మామయ్య గారికి మందులు తీసుకొచ్చి ఇవ్వనప్పుడు నేనెందుకు బతకడం? నన్ను నీలో కలిపేసుకో చెరువు తల్లి అంటూ చెరువులోకి వెళ్తూ ఉండగా అప్పుడు చెరువులో నుంచి మెరుస్తున్న బంగారు చేప పైకి వచ్చింది. భార్గవి ఆశ్చర్యంగా, అద్భుతంగా ఆ బంగారు చేపని చూస్తుంది. చావడం సమస్యకు పరిష్కారం కాదు తల్లి. నీ వెనక ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోవడం మీ తప్పు. అయినా నువ్వు నన్ను నమ్ముకొని బతుకుతున్నావు కాబట్టి నేను నీకొక మంత్రం చెబుతాను. నీకు చేపలు కావలసినప్పుడు ఇక్కడికి వచ్చి ఆ మంత్రం చదువు. అప్పుడు నీకు కావలసిన చేపలను నేనొచ్చిస్తాను అని భార్గవికి ఒక మంత్రం చెప్తుంది ఆ మాయా చేప. భార్గవి ఆ మంత్రం నేర్చుకొని సంతోషపడుతుంది. ఇప్పుడు మాత్రం నా ఇంట్లోకి వెళ్ళి నీకు కావలసింది తెచ్చుకో అని చెప్పి చేప నోరు తెరుస్తుంది. భార్గవి ఆ చేప నోట్లోకి వెళ్తుంది. చేప లోపల బంగారు ఇల్లు ఉంటుంది. అన్ని బంగారు చేపలే ఉంటాయి. 2 చేపలను తీసుకుని తిరిగి బయటకు వచ్చేస్తుంది. మాయా బంగారు చేపకు దండం పెట్టి ఆ బంగారు చేపలను తీసుకుని వెళ్లి అమ్ముకుని సంతోషంగా బతుకుతుంది. అలా కొన్ని రోజులకు భార్గవి జీవితం మారిపోతుంది. పెద్ద ఇల్లు, ఖరీదైన కారు, ఇంట్లోకి అన్ని ఖరీదైనవే తీసుకుంటుంది. సోఫాలు, టీవీ ఇలా అన్ని కొనుక్కుంటుంది. అది చూసి సుకన్య ఒక రోజున భార్గవిని ఫాలో అవుతుంది. భార్గవి చెరువు దగ్గరకు వచ్చి మంత్రం చదువుతుంది. బంగారు చేప ఆ చెరువులో నుంచి పైకొస్తుంది. అందులోకి వెళ్తుంది. బంగారు చేపలను తీసుకుని బయటకొస్తుంది.
అది గమనించిన సుకన్య ఆ మంత్రాన్ని గుర్తుపెట్టుకుని అక్కడి నుంచి భార్గవి వెళ్ళిపోగానే ఆ మంత్రాన్ని చదువుతుంది. దీంతో ఆ బంగారు చేప పైకొస్తుంది. సంతోషపడిపోతూ సుకన్య ఆ చేప లోపలికి వెళ్లి ఆ బంగారు చేపల్ని చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. 2 బంగారు చేపల్ని పట్టుకుని బయటకెళ్తే బతుకుతాయని లేకపోతే చనిపోతాయని తెలియని సుకన్య ఎక్కువ బంగారు చేపలు వేసుకుని బయటకి పరుగున వస్తుంది. బంగారు చేప మాయమైపోతుంది. అంతే, సుకన్య తీసుకున్న బంగారు చేపలన్నీ బొగ్గుల్లాగా మారిపోతాయి. దురాశ దుఃఖానికి చేటు అని సుకన్యకి అర్థమైంది. ఒకానొక ఊరిలో సూర్యకాంతం, రమణమూర్తి అనే పుణ్య దంపతులు ఉండేవాళ్లు. వాళ్లకు మల్లేష్, మోహన్ అనే పెళ్లిడికి వచ్చిన 2 కొడుకులున్నారు. పెద్దవాడు మల్లేష్కి చదువు అబ్బలేదు. దాంతో మెకానిక్గా ఒక గ్యారేజ్లో పనిచేస్తూ ఉండేవాడు. ఇక చిన్నవాడు మోహన్ డిగ్రీ వరకు చదువుకొని కార్ల షోరూంలో సేల్స్ మ్యాన్ గా పనిచేస్తూ ఉంటాడు. మాసిన బట్టల్లో పెద్దవాడుంటే తలతలా మెరిసిపోయే బట్టల్లో చిన్నవాడు ఉండేవాడు. ఒక రోజున పంతులతో వాళ్ల పెళ్లిళ్ల గురించి మాట్లాడుతూ ఉంటుంది సూర్యకాంతం. ఏమయ్యా పంతులు, నేను చెప్పింది అర్థమైంది కదా? అర్థమైంది తల్లి, కానీ మెకానిక్ గా పనిచేస్తున్న మీ పెద్ద కొడుకుకు మాత్రం పెద్దింటి నుంచి అమ్మాయిని భార్యగా తీసుకురావడం కష్టం అవుతుందమ్మా. అన్నీ తెలిసిన నువ్వే అలా అంటే ఎలా పంతులు? మా పెద్దవాడు పేరుకే మెకానిక్, కానీ వాడి మనసు ఎంతో విశాలమైంది. వాడికి సహాయం చేసే గుణం ఎక్కువ. ఒక్క చెడు అలవాటు కూడా లేదనుకో. మీరు చెప్పింది నిజమే తల్లి. అమ్మాయి తల్లిదండ్రులు వీటితో పాటు అబ్బాయి ఏం జాబ్ చేస్తున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు, తన భార్యని పోషించుకోగలడా లాంటి విషయాల గురించి కూడా ఆలోచన చేస్తున్నారు తల్లి. చూడు పంతులు, కాదని నేను అనడం లేదు కదా. అన్ని విషయాలు తెలిసిన వాడివి నువ్వే. మరి నువ్వే మా పెద్దవాడికి ఎలాగైనా పెళ్లి చెయ్యాలి. సరే తల్లి, చేస్తాను, అది నా బాధ్యత అని పంతులు చెబుతూ ఉంటే సరిగ్గా అదే సమయంలో ఆ ఊరి గుడిలోని అమ్మవారి ముందు నలుపు రంగులో ఉన్న 25 ఏళ్ల అమ్మాయి చంద్రకాంతం, 30 ఏళ్ల అబ్బాయి మల్లేష్ నిలబడి ఉన్నారు బాధగా. నన్నెందుకు కాపాడారు? అసలు నువ్వెందుకు చనిపోవాలనుకున్నావు చంద్ర అని మల్లేష్ అనగానే చంద్రకాంతం ఆశ్చర్యంగా చూస్తూ, నా పేరు నీకెలా తెలుసు? తెలుసు చంద్ర, నువ్వు మా గ్యారేజ్లో పనిచేసే సీనియర్ మెకానిక్ సత్యం వల్ల అమ్మాయివే కదా? అవును, మెకానిక్ సత్యం కూతుర్నే. మీ నాన్నగారు మిమ్మల్ని ఎంతో ప్రాణంగా చూసుకుంటున్నారు కదా, ఇంకెందుకు తమరు చావాలని అనుకుంటున్నారో నాకేమీ అర్థం కావడం లేదు. నన్ను చూస్తే అర్థమవుతుంది, ఒక్కసారి నన్ను చూడండి అని చంద్రకాంతం అనగానే మల్లేష్ చంద్రకాంతాన్ని చూస్తాడు. రంగు నలుపైనప్పటికీ స్వచ్ఛమైన మల్లె పువ్వులా చంద్రకాంతం అతనికి అనిపించింది. చూశారా, నల్లగా బొగ్గులాగా ఉన్నాను కదా. రంగు నలిపే కావచ్చు, కానీ మీరు స్వచ్ఛమైన మల్లె పువ్వు లాంటి వారు. అయితే నన్ను పెళ్లి చేసుకోండి అని చంద్రకాంతం అనగానే మల్లేష్ క్షణం పాటు కంగారు పడ్డాడు. నే నే నేను పెళ్లి చేసుకోవడం ఏంటి? హే, ఎందుకు చేసుకోరు? ఓహో, నల్లగా ఉన్నాననే కదా నన్ను పెళ్లి చేసుకోనని అంటున్నారు. అదే తెల్లగా ఎర్రగా బుర్రగా ఉండి నన్ను పెళ్లి చేసుకోమని అనగానే ఎందుకు ఏమిటి, అమ్మా నాన్న ఎవరు అనే ఆలోచన కూడా లేకుండా, మాట్లాడకుండానే, అసలు వివరాలు కూడా అడగకుండా పెళ్లి చేసుకునేవారే కదా అని చంద్రకాంతం అంటుంటే మల్లేష్ ఏమాత్రం తన తల్లిదండ్రుల గురించి కానీ తోడబుట్టిన తమ్ముడు గురించి కానీ ఆలోచించకుండా అమ్మవారి ముందు తాళి కట్టేశాడు. ఆ పనికి చంద్రకాంతం ఆశ్చర్యంగా చూస్తూ, మీరేం చేస్తున్నారో స్పృహలో ఉండే చేస్తున్నారా? తాళి కట్టేటప్పుడు పెళ్లి కూతురు సిగ్గుపడాలి, వాదన చెయ్యకూడదు. నాకిప్పుడు సిగ్గొకటే తక్కువైంది. మీరు నల్లగా ఉన్నారని జాలితో తాళి కట్టలేదు, ఇంకేదో అన్నారనే కోపంతో కూడా 3 ముళ్ళు వేయలేదు. నాకు మీరంటే ఎంతో ఇష్టం. అప్పుడప్పుడు సత్యం అంకుల్కి లంచ్ బాక్స్ తీసుకొచ్చేటప్పుడు మిమ్మల్ని చూసేవాడిని. అలా ఇష్టం కలిగింది, ప్రేమ పుట్టింది.
అందుకే ఇలా తాళి కట్టారని అర్థమైంది. ఇప్పటి వరకు మన కథ బాగుంది. మరి ఈ నల్లటి అమ్మాయిని మీ అమ్మగారు కోడలుగా ఒప్పుకుంటారా? ఖచ్చితంగా ఒప్పుకుంటుంది చంద్ర. అందులో నువ్వు ఎలాంటి సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక పద, ముందుగా గ్యారేజ్కి వెళ్ళి మీ నాన్నగారి ఆశీర్వాదం తీసుకుందాం. ఆ తర్వాత మా ఇంటికి వెళ్దాం మీరెలా చెప్తే అలా అని చంద్రకాంతం, మల్లేష్ ఇద్దరు కలిసి ఆ గుడి నుంచి బైక్ మీద బయలుదేరి గ్యారేజ్కి వచ్చారు. అక్కడ పని చేస్తున్న సత్యం చూసి సంతోషపడి, నేను కూడా వస్తాను అల్లుడు. మీ అమ్మగారితో మాట్లాడి కూతుర్ని కాపురానికి పంపిస్తాను. సరే మావయ్య అని చెప్పి బైక్ మీద అలా వెళ్ళిపోతారు. సత్యం ఆటోలో వెళ్ళిపోయాడు. కొంత సమయం తర్వాత నల్లగా ఉన్న చంద్రకాంతాన్ని పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చిన పెద్దవాడు మల్లేష్ మీద తల్లి సూర్యకాంతంకి చాలా కోపం వచ్చింది. నల్లగా ఉన్న చంద్రకాంతం తనకి పెద్ద కోడలిగా అస్సలు నచ్చలేదు. ఆ విషయం ముఖం మీద చెప్తే బాగుండదని భావించి ప్రేమగా ఉన్నట్లుగా నటించి హారతి ఇచ్చి ఇంట్లోకి తీసుకెళ్తుంది సూర్యకాంతం. అది చూసి చంద్రకాంతం, సత్యం చాలా సంతోషపడతారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. అత్త సూర్యకాంతం ఏదో ఒక నల్లని వస్తువు పట్టుకుని నల్లని కోడలు చంద్రకాంతాన్ని తిట్టడం మొదలుపెట్టింది. ఆ మాటలు వింటూ నల్లని పెద్ద కోడలు ఏడుస్తూ ఉండేది. ఒక రోజున మోహన్ తనతో పాటు పనిచేసే తెల్లగా అందంగా ఉన్న లావణ్యని తీసుకొచ్చాడు. అమ్మా, నాన్న, అన్నయ్య, వదిన, తన పేరు లావణ్య. మీరు ఒప్పుకుంటే మేము పెళ్లి చేసుకుంటాం అని చెప్పగానే సూర్యకాంతం సంతోషపడిపోతూ, ఏ మాత్రం నల్ల మచ్చలేని ఆ వెన్నెలలా ఎంత అందంగా ఉందో బాబు. అమ్మాయి వాళ్ళ వివరాలు చెప్తే నేను మీ నాన్న వెళ్ళి మాట్లాడొచ్చేస్తాం అంటూ నల్లని పెద్ద కోడలు ఈ మాటలు విని బాధపడాలని అంటుంది సూర్యకాంతం. కాని ఆ మాటలకు తనలో తాను చంద్రకాంతం ఇలా అనుకుంటుంది. నీ మాటలకు నా మనసు అలవాటు పడిపోయింది అత్తయ్య. నాకు కన్నీళ్లు రావు, ఎందుకంటే నాకు ఎలాంటి బాధ కలగడం లేదు కదా అని అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సూర్యకాంతం దంపతులు లావణ్య వాళ్ళ ఇంటికి వెళ్లి తన తల్లిదండ్రులతో మాట్లాడతారు. మంచి ముహూర్తం పెట్టి ఉన్నంతలోనే ఘనంగా పెళ్లి చేస్తారు. తెల్లని చిన్న కోడలు కాపురానికి వచ్చింది. అత్త సూర్యకాంతం, తెల్లని చిన్న కోడలు లావణ్య ఒక్కటైపోయి నల్లని పెద్ద కోడలు చంద్రకాంతంను ఏ నలుపు, హలో బ్లాక్ అని పిలుస్తూ మాటలు అంటూ ఏడిపిస్తూ ఉంటారు. నల్లని పెద్ద కోడలు చంద్రకాంతం బాధపడుతూనే ఇంటి పని వంట పని చేసేది. పాపం ఇద్దరూ దగ్గరుండి చేయించేవాళ్లు. ఓపిక నశించిన చంద్రకాంతం ఒక రోజున లావణ్యతో గొడవ పెట్టుకుంటుంది. అప్పుడు, ఎంత పొగరే నీకు, నా తెల్లని చిన్న కోడల్ని కొడతావా అని అత్త సూర్యకాంతం నల్లని పెద్ద కోడలు చంద్రకాంతంను కొడుతుంది. అత్తయ్య పదే పదే నలుపు అంటూ నన్ను ఏడిపిస్తుంది, అలాగే పిలుస్తుంది. నేను ఈ ఇంటి పెద్ద కోడల్ని. నేను నల్లగా ఉండొచ్చు, కానీ నాకొక పేరుంది కదా, చంద్రకాంతమని. హక్క అని పిలవడం ఇష్టం లేకపోతే చంద్ర అని పిలవమను, అంతేగాని ఏ నలుపు ఏ బ్లాక్ అని పిలవడమేంటి, మర్యాదగా ఉండదు అని వార్నింగ్ ఇచ్చింది. దాంతో అత్త సూర్యకాంతం, తెల్లని చిన్న కోడలు ఇద్దరు కలిసి నల్లని పెద్ద కోడలు చంద్రకాంతంతో మాట్లాడేవాళ్లే కాదు, వాళ్ల పనులు వాళ్ళు చేసుకునేవాళ్లు. ఒక రోజున ఈ నలుపు కోడలి పీడ వదిలించుకోవాలి, దీనివల్ల బయట తిరగలేకపోతున్నాను, ఇంట్లో ఉండలేకపోతున్నాను, దీని పీడ ఎలాగైనా వదిలించుకోవాలి. ఏమంటావు తెల్లని కోడలా? మీ మాట నేనెప్పుడైనా కాదన్నానా అత్తయ్య? మీరు ఎలా చెప్తే అలా చెప్పండి. ఎలా నల్లని పెద్ద కోడలి పీడ వదిలించుకోవాలని అనుకుంటున్నారు? హాల్లో ఒక చోట లాయిలేస్తాను, కిచెన్లో నేనుండి గట్టిగా దాన్ని పిలుస్తాను. అత్తయ్య నన్ను పిలిచిందన్న సంతోషంతో కింద మీద చూసుకోకుండా కిచెన్ వైపు పరుగున వస్తుంది. అంతే, కాలు జారి పడుతుంది, పళ్ళు మొత్తం రాలిపోతాయి. వరెవ్వా అత్తయ్య, భలే ఉంది మీ ఆలోచన. ఇంకా ఆలస్యం ఎందుకు చెప్పండి, అనుకున్న ప్లాన్ని అమలు చేయండి. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. సరే కోడలా, జాగ్రత్తగా ఎల్లమ్మా అని చెప్పగానే లావణ్య వెళ్ళిపోతుంది. ఆ రోజు మధ్యాహ్నం వేళ అత్త సూర్యకాంతం హాల్లో ఒక చోట ఆయిల్ వేస్తుంది. తిరిగి ఏం తెలియనట్టుగా
కిచెన్లోకి వెళ్తుంది. ఓ చంద్రకాంతం కోడలా, ఓసారి కిచెన్లోకి రా అని పిలుస్తుంది. బెడ్రూంలో ఉన్న నల్లని పెద్ద కోడలు చంద్రకాంతం ఆ పిలుపుకి సంతోషపడిపోతూ, అత్తయ్యకి నేనంటే ఇష్టమే, కానీ ఆ ఇష్టం అందరి ముందు చూపించలేకపోతుంది. ముఖ్యంగా ఆ తోడి కోడలు లావణ్య ఉన్నప్పుడు పాపం మరింత కష్టమవుతుంది. ఇప్పుడు లేదు కదా, అందుకే నన్ను పిలుస్తుంది అని మనసులో అనుకుంటూ బెడ్రూంలో నుంచి హాల్లోకి వస్తుంది. కిచెన్ గుమ్మం దగ్గర నిలబడి అత్త సూర్యకాంతం అంతా చూస్తూ ఉంటుంది. అప్పుడే అత్త సూర్యకాంతం ఫోన్ మోగుతుంది. సూర్యకాంతం ఒక్కసారిగా ఉలికిపడి, అబ్బా ఇప్పుడెవరు చేసుంటారు అని కాల్ను రిసీవ్ చేసుకుంది. హలో, ఎవరు అని అడుగుతుంది. హాస్పిటల్ నుంచి మోహన్ మాట్లాడుతూ, అమ్మా, నేను మోహన్ని మాట్లాడుతున్నాను. లావణ్యకి ఘోరమైన యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో ఉంది, నువ్వు త్వరగా రామ్మా అని మోహన్ చెప్పగానే సూర్యకాంతం కంగారు పడిపోతూ హాల్లోకి వచ్చింది. అక్కడ నల్లని కోడలు చంద్రకాంతం కనపడింది. ఏవే పెద్ద కోడలా, లావణ్యకి యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో ఉందంటనే, పదా పోదాం అని చెప్పగానే కోడలు చంద్రకాంతం ఆతృత పడుతూ, అయ్యో అత్తయ్య, ఇప్పుడు ఎలా ఉందంట, ఎంత ఘోరం జరిగిందో, దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు, ఎవరికి ఏది ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు వాళ్ళకి అలా ఇచ్చేస్తూ ఉంటాడు. సరేలే పద పద అని చెప్పి కోడల్ను తీసుకొని ఆటోలో హాస్పిటల్కి వచ్చింది. కాలు విరిగి బ్యాండేజ్తో బెడ్ మీద లావణ్య పడుకొని ఉంది. అలా చూసేసరికి చంద్రకాంతకి చాలా బాధేసింది. కన్నీళ్లు పెట్టుకుంటూ, అయ్యో లావణ్య, ఎంత చలాకీగా ఉండే నీకు ఎంత కష్టం వచ్చిందా, ఏమిటో ఆ దేవుడి లీలలు అర్థమే కావు అని అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా లావణ్య అయిష్టంగా ముఖం పెట్టుకొని, చెయ్యాల్సిందంత చేసి ఎందుకు ఏడుస్తున్నావి కాకి ముఖందానా, అసలు నలుపంటేనే దరిద్రమే, నల్లని రంగులో నువ్వున్న చోట దరిద్రం కాకపోతే ఆ అదృష్టం ఉంటుందా ఏంటి, పో నా దగ్గర నుంచి నువ్వు దూరంగా పో, ఇక్కడ అసలు ఉండకు, వెళ్ళు అని కోపగించుకుంటుంది. చంద్రకాంతం ఆ మాటలు విని బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా డాక్టర్ వచ్చాడు. ఇది హాస్పిటల్ తల్లి, ఇక్కడ ఎవరు ఏడవకూడదు. అదృష్టం బాగుంది కాబట్టి ఇంకా నీ చెల్లెలకి ఏం కాలేదు, కాలు మాత్రం విరిగింది. పరిష్కారం ఏమిటి డాక్టర్? విరిగిన కాలుకు పట్టీ వేశాం కదా, ఎక్కువగా కదలనీయకుండా జాగ్రత్తగా చూసుకుంటే తొందరగా కోలుకుంటుంది. దాన్ని ఎవరు చూసుకుంటారు? చూసుకునే వాళ్లకు కాలును ఎలా క్లీన్ చేయాలో, ఎలా పట్టీ కట్టాలో మా నర్స్ చెప్తుంది. మా అత్తయ్య చూసుకుంటుంది డాక్టర్ అని చెప్పగానే అత్త సూర్యకాంతం కంగారు పడుతూ, నా వల్ల కాదే తెల్లని చెనకోడలా, కావాలంటే పని మనిషిని పెడతాను, పట్టు విప్పి క్లీన్ చేసి మళ్ళీ పట్టి కట్టాలంటే మామూలు విషయం కాదు, అసలే నాకు ఈ హాస్పిటల్ వాసన అంటే అసలు పడదు అని చెప్పి అక్కడి నుంచి చల్లగా వెళ్ళిపోతుంది. లావణ్య ఆ మాటలు విని ఎంతో బాధపడుతుంది. నాకు చెప్పండి డాక్టర్, నా చెల్లెల్ని నేను చూసుకుంటాను అని నల్లని చంద్రకాంతం అనగానే లావణ్య కళ్ళల్లో కృతజ్ఞతతో కూడిన కన్నీళ్లు కారాయి. మోహన్ కల్పించుకొని, అవును, మా వదిన చాలా బాగా చూసుకుంటుంది అని చెప్తాడు. డాక్టర్ చేయాల్సిన డ్రెస్సింగ్ గురించి, వేయాల్సిన మందుల గురించి వివరంగా అర్థమయ్యేలా చెబుతాడు. లావణ్యని ఇంటికి తీసుకెళ్తారు. ఇక ఆ రోజు నుంచి లావణ్యని చంటి పాపలాగా చంద్రకాంతం చూసుకుంటుంది. తన పట్ల తప్పుగా ప్రవర్తించినట్టుగా లావణ్య మన్నించమని వేడుకుంటుంది. నలుపు పెద్ద కోడలు, తెల్లని చిన్న కోడలు కలిసిమెలిసి ఉంటారు. Tota Magic TV. Please like, share and subscribe my channel.